అందించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ నాయకులపైన గతంలో ఏ విధంగా దాడులకు తెగబడ్డారు, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి టీడీపీ నాయకుల్ని ఏ విధంగా ఇరికించారు అనేది టీడీపీ కూటమి ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు, అదేవిధంగా యువగలం పాదయాత్రతో రాష్ట్రం అంతా పర్యటన చేసిన నారా లోకేష్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయాల్లో మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శాశ్వతం అనుకుంటున్నారు, చాలా అక్రమాలకి దౌర్జన్యాలకి టీడీపీ నాయకుల్ని అడుగడుగున వెంటాడుతూ అక్రమంగా పోలీసులు కేసు పెట్టి భయపెడుతున్నారు. కాబట్టి 24 ఎన్నికలలో కూటమి అధికారంలోకి రాగానే రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం, రెడ్ బుక్ లో ప్రతి పేరు నమోదు చేస్తున్నాం అని కూడా నారా లోకేష్ గారు చాలా జిల్లాల్లో యువగలం పాదయాత్రలో ప్రకటించారు. ఆ ప్రకటించిన విధంగానే ప్రతి చోట రెడ్ బుక్ ఆ మీటింగ్లో యువతతో మీటింగ్ అప్పుడు కానీ, పట్టణాల్లో గ్రామాల్లో పార్టీ ముఖ్య నేతల మీటింగ్లో కానీ రెడ్ బుక్ ఓపెన్ చేసి వీటిలో రాసుకున్నట్టుగా కూడా కొన్ని పేర్లు ప్రస్తావించిన సందర్భాలు గతంలో చూసాం. ప్రస్తుతం ఈ రెడ్ బుక్లో మరి కృష్ణా జిల్లా మాజీ మంత్రి జోగి రమేష్ గారి పేరు, వారి కుటుంబ సభ్యుల పేరు కూడా ఆల్రెడీ రెడ్ బుక్లో ఉంది అని అనడానికి మరి నిన్ననే మరి జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజుని అరెస్ట్ చేశారు. మరి తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ గారి పైన కూడా ఇప్పుడు ప్రభుత్వం కన్నేర చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కరకట్లో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ అందరినీ దౌర్జన్యం చేసే విధంగా జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దౌర్జన్యం చేసే విధంగా దూకుడుగా వెళ్ళిన సందర్భంలో ఆ రోజు పోలీసులు అడ్డుకుని ఆఫ్ చేయడం వల్ల కొంత ఉద్రిక్త వాతావరణాన్ని ఆపగలిగారు. మరి అప్పుడు పోలీస్ కేసు నమోదైంది, కానీ అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. కానీ మరి ఆ ప్రభుత్వం మరి ఆ పార్టీకి సంబంధించిన లీడర్ కాబట్టి కాపాడే ప్రయత్నం చేస్తుంది. మరి ఇప్పుడు దీనికి సంబంధించి టీడీపీ ప్రభుత్వ అధికారంలో రాగానే ఇప్పుడు జోగి రమేష్ గారు ఆ రోజు ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పాల్పడే ప్రయత్నం చేసిన తీరుని కేసు రిజిస్టర్ చేసింది కదా, ఆ కేసుని మళ్ళీ ఓపెన్ చేయబోతున్నారు. నిన్న సాయంత్రం 5 గంటలకి ఎక్కడైతే ఉండవల్లిలో దాడికి పాల్పడ్డారో ఆ సర్వంలో ఉన్న డిఎస్పీ దగ్గరికి 5 గంటలకు హాజరు కావాలని చెప్పి జోగి రమేష్ గారికి పోలీసులు హుకుం జారీ చేశారు. నిన్న ఉదయమే జోగి రమేష్ గారి కుమారుడు రాజీవ్ని అరెస్ట్ చేయడం వల్ల మరి జోగి రమేష్ గారు డిఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి హాజరు కాలేదు. మరి దీంతో పోలీసులు జోగి రమేష్ గారి కోసం అప్పుడే పోలీసులు ఎక్కడున్నారని చెప్పి వెతుకులాట మొదలుపెట్టారు. ఇవాళ రేపట్లో జోగి రమేష్ గారిని కూడా పోలీస్ అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం. మరి అక్రమంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైన దౌర్జన్యానికి పాల్పడి మరి ఇంటిపైన దాడి చేసే ప్రయత్నాన్ని మరి పోలీస్ సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి నిన్న నా కొడుకుని అరెస్ట్ చేశారు. ఈవేళ రేపు కానీ జోగి రమేష్ గారిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మరి పోలీసు విచారణకు రాకపోతే
పోలీస్ విచారణ పేరుతో పిలిచిన తర్వాత మరి అక్కడి నుంచి అరెస్ట్ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నట్టుగా కూడా మనకున్న సమాచారం. మరి ఇవాళ రేపట్లో జోగి రమేష్ గారి అరెస్ట్ కూడా దాదాపుగా ఖాయమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరి ఇవాళ రేపట్లో మరి ఏం జరుగుతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.